హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హజ్జు టీవీ తెలుగు. మన ఛానల్లో క్రైమ్స్ మిస్టరీస్తో పాటు ఎడ్యుకేషనల్కి సంబంధించిన వీడియోస్ కూడా పెడుతున్నాం. ఎడ్యుకేషనల్ వీడియోస్ కాబట్టి చాలామందికి యూజ్ అవుతాయి. సో మిస్ అవ్వకుండా వాటిని కూడా ఫాలో అవ్వండి. మనం కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, కనీసం కనురెప్ప కొట్టాలన్నా మన బ్రెయిన్ పర్మిషన్ కావాలి. ప్రతి సెకండ్కి 10 కొత్త విషయాల్ని మన బ్రెయిన్లో స్టోర్ చేసినా మనం చనిపోయేలోపు కనీసం మన బ్రెయిన్లో 50% స్టోరేజ్ని కూడా ఉపయోగించుకోలేము. కళ్ళతో చూసే ప్రతిదీ నిజం కాదు, కానీ కొన్నిసార్లు మన బ్రెయిన్ మనతో ఫుట్బాల్ ఆడుకుంటుంది. మనకు అప్పుడప్పుడు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనిపిస్తుంది. ఇలా కనపడటాన్ని హెల్యూజినేషన్ అంటారు. మనకి జనరల్గా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నవారు ఎక్కువగా హెల్యూజినేషన్కి గురవుతారు. కానీ కొన్ని సందర్భాల్లో మామూలుగా ఉన్న మనుషులు కూడా హెల్యూజినేషన్కి గురవుతారు. అలా ఎందుకు అవుతారు, దాని వెనుకున్న సైన్స్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో మధ్యలో వచ్చే లెటర్స్ని కాన్సన్ట్రేషన్తో 20 సెకండ్స్ పాటు చూడండి. 20 సెకండ్స్ అయిపోయిన తర్వాత నేను స్టాప్ అంటాను. అప్పుడు మీరు స్టాప్ చేసి పక్కనే ఉన్న ఏదన్నా వస్తువు కలిసి చూడండి. ఓకే, స్టాప్. ఇప్పుడు మీరు మీ పక్కనే ఉన్న ఏదన్నా వస్తువు కలిసి చూడండి. ఆ వస్తువు గుండ్రంగా తిరుగుతున్నట్టు ఉంటుంది. భయపడొద్దు, ఈ ఫీలింగ్ కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఇలా జరగటానికి కారణం ఏంటి అనేది ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. దానికంటే ముందు నేను మీకు ఇంకో వీడియో ప్లే చేస్తాను. ఈ వీడియోలో మీరు మధ్యలో ఉన్న వైట్ స్పాట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి 20 సెకండ్స్ పాటు చూడండి. స్టాప్. 20 సెకండ్స్ అయిపోయాయి. పక్కనే ఉన్న వస్తువుని చూడండి. అది గుండ్రంగా తిరుగుతున్నట్టు ఉంటుంది, ఏమీ కాదు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఈ వీడియోలో సెంటర్లో కనిపిస్తున్న డాట్ కలర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి. ఈ వీడియో మిగిలిన 2 వీడియోల కంటే చాలా పవర్ఫుల్. ఈ వీడియోని చూసిన తర్వాత నేను కూడా హెల్యూజినేషన్కి గురయ్యాను. ఈ వీడియో మిగిలిన 2 వాటితో పోలిస్తే ఎందుకు పవర్ఫుల్ అంటే, ఈ వీడియోని ఎన్ని సెకండ్స్ చూస్తే అన్ని సెకండ్స్ మనం హెల్యూజినేషన్కి గురవుతాం. సో ఈ వీడియోని 10 సెకండ్స్ చూస్తే చాలు. స్టాప్. ఇప్పుడు మీ పక్కనే ఉన్న వస్తువుని చూడండి. అది గ్రో అవుతున్నట్లు కనిపిస్తుంది. నిజానికి మీ పక్కన ఉన్న ఏ వస్తువు కూడా గుండ్రంగా తిరగటం లేదు, అలాగే గ్రో అవటం లేదు. ఇది మన బ్రెయిన్ మనతో ఆడే గేమ్. మన బ్రెయిన్ మనకు అలా చూపిస్తుంది. మన కళ్ళతో చూసిందే నిజమనుకుంటాం, కానీ సైన్స్ ప్రకారం ఐ విట్నెస్ని చాలా తక్కువగా నమ్ముతారు. సైన్స్ ప్రకారం కళ్ళు 100% పర్ఫెక్ట్ కాదు. అందుకే మనం ఎక్కువగా యంత్రాలని ఉపయోగిస్తాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని మూవింగ్ పిక్చర్ హెల్యూజినేషన్ అంటారు. మనం ఒక వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువుపై పడ్డ కాంతి రిఫ్లెక్ట్ అయి ముందుగా కంటి యొక్క రెటీనాని తాకుతుంది. మన కంటి యొక్క రెటీనా ఆ లైట్ సిగ్నల్స్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్గా మారుస్తుంది. ఈ సిగ్నల్స్ని న్యూరాన్స్ గంటకి 432 కిలోమీటర్ల వేగంతో మన బ్రెయిన్కి చేరవేస్తాయి. బ్రెయిన్ ఆ ఎలక్ట్రాన్ సిగ్నల్స్ని గమనించి సెకండ్లో 16వ వంతు కాలంలో ఇమేజ్ రూపంలో ప్రాసెస్ చేస్తుంది. అప్పుడే మనం ఒక వస్తువుని చూడగలుగుతాం. ఆ సమయంలో బ్రెయిన్కి ఏ విధంగా ఆ వస్తువు కనిపిస్తుందో, బ్రెయిన్ ఏ విధంగా ఆ వస్తువుని అర్థం చేసుకుంటుందో అదే విధంగా మనం ఆ వస్తువుని చూడగలుగుతాం. మన బ్రెయిన్కి కూడా కొంత లిమిట్ ఉంటుంది. మన బ్రెయిన్ సెకండ్లో 16వ వంతు కాలంలో మాత్రమే మనం చూడటానికి ఒక ఇమేజ్ని ఇవ్వగలుగుతుంది. హెల్యూజినేషన్కి సంబంధించిన వీడియోస్ని చూసినప్పుడు న్యూరాన్స్ అలిసిపోయి వేరే న్యూరాన్స్కి ఇన్ఫర్మేషన్ అందించలేవు. అలాంటి సందర్భాల్లో మాత్రమే మనం హెల్యూజినేషన్కి గురవడం జరుగుతుంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్, క్రైమ్ అండ్ మిస్టరీస్ మరియు ఎడ్యుకేషన్లకు సంబంధించిన వీడియోస్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.